రాచకొండ కమిషనరేట్లో మంచు మనోజ్ విచారణ ముగిసింది. పోలీసుల నోటీసులతో విచారణకు హాజరైన మనోజ్ను రాచకొండ సిపి విచారించారు. అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇక అంతకుముందు జర్నలిస్టులపై జరిగిన దాడికి క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్. నాన్న అమ్మ తరపున జర్నలిస్టులకు సారీ చెప్పారు. సాయంత్రం 5:30 గంటలకు ప్రెస్ మీట్లో అన్ని విషయాలు చెప్తాను అన్నారు మంచు మనోజ్. నమస్కారం. సిపి గారిని కలిశాను. ఆయన జరిగిందంతా చెప్పాను. ఆయన తప్పకుండా అందరికీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంతో పాటు న్యాయం వైపు ఉంటారు. సిస్టమ్ ఎప్పుడు న్యాయం వైపు ఉంటుందని నాకు హామీ ఇచ్చారు. అండ్ నాకు కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. అండ్ నేను కూడా మాట ఇచ్చాను, నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. సో ప్రతి ఒక్కరికి, అలాగే దెబ్బ తగిలిన మీడియా మిత్రులకి అందరికీ సారీ చెప్తున్నాను. అలాగే మా అమ్మగారు హాస్పిటల్లో లేరు. మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ మీ సపోర్ట్కి. అయితే మంచిదే కదండి, అందరికీ మంచి జరిగితే మంచిదే కదా. ఊరోళ్ళందరికీ మంచి జరగాలి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి అవునండి, అంటే ఉంది కదండి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి, తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో, ఆ రోజుల్లోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు. ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడు, ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంత ఊరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు, వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలన్న నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. సో అది డెఫినెట్గా ఇవన్నీ డిస్కస్ చేస్తే అది ఎప్పుడు లేదు, అది మీకు కూడా తెలుసండి మనోజ్ అడగడని. థ్యాంక్స్. తప్పకుండా అండి, కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు. సో అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం, ప్రెస్ మీట్ని ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ పిఎస్తో కూడా మాట్లాడి వారు పర్మిషన్ తీసుకొని, అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేస్తున్నా డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. అర్థం కాలేదు, అది మీరే తెలియదు. నేను ఇందాక మాట్లాడానండి, ఇప్పుడు మాట్లాడాను, మీకు వినిపించినట్లేదు, రికార్డ్ అయిందండి కెమెరాలో. సీసీటీవీ ఎక్కడని అడగండి. లేదు సార్, సిపి గారు పట్టుకుని తీసుకొస్తా అన్నారు. విజయ్ అనే వ్యక్తిని, కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకొని వచ్చి ఇంట్రోగేట్ చేస్తున్నారు. మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈరోజు ఏదైతే చూస్తున్నారు మీరు, ఆయన అగ్రెషన్, అది ఆయన కాదు. థ్యాంక్స్ అండి.